Welcome to our channel MPC Foundation Academy. In this class we will discuss about the additions of fractions. Chapter number 2 from class 4th, 5th subject mathematics. Now we will start our class. See here, in last video we discussed types of fractions. In this video we have to discuss about the operations on fractions. ఫస్ట్ వన్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనము ఫ్రాక్షన్స్ యొక్క టైప్స్ చూసినాం. మనం ఈ వీడియోలో ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అంటే అడిషను, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని 1 by 1 చూస్తాము. ఈ వీడియోలో మనం అడిషన్ చూద్దాం. నా ఫస్ట్ వన్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇక్కడ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు మనకి 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి కనబడతాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్. మీన్స్ లైక్ ఫ్రాక్షన్స్ మీన్స్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ఇన్ లాస్ట్ వీడియో ఓన్లీ కంప్లీటెడ్. లైక్ ఫ్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ డినామినేటర్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇఫ్ డినామినేటర్ ఆఫ్ ఆల్ ద ఫ్రాక్షన్స్ ఆర్ సేమ్, then numerators of fractions are added and their addition is divided by denominator. This is simple. ఇక్కడ మనము ఫ్రాక్షన్స్ అడిషన్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటిది? డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. మరి లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇఫ్ డినామినేటర్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ సేమ్, అన్ని ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ సేమ్గా ఉంటే, దెన్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ యాడెడ్. దెన్ న్యూమరేటర్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ యాడెడ్ అంటే ఆ న్యూమరేటర్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసి దాన్ని డివైడెడ్ బై డినామినేటర్ రాయాలి. అంటే లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి డినామినేటర్ని అలాగే రాసి పైన ఉన్నటువంటి న్యూమరేటర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు మనకి ఆ తీసుకున్నటువంటి ఫ్రాక్షన్స్ యొక్క సమ్ అనేది, అడిషన్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 + 5/2 + 7/2 ఈ 3 ఫ్రాక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ 3 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ అబ్జర్వ్ చేసినట్టయితే, డినామినేటర్ ఎంత ఉంది నాన్న? అన్నిటికీ కూడా 2 అనేది డినామినేటర్ ఉంది. అన్నిటికీ డినామినేటర్ సేమ్ కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ డినామినేటర్ని ఒకసారి రాసేయాలి, పెద్ద లైన్ పెట్టేసి పైన అన్ని న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ న్యూమరేటర్ 1 ఉంది, తర్వాత న్యూమరేటర్ 5 ఉంది, తర్వాత న్యూమరేటర్ 7 ఉంది. ఈ 3ని యాడ్ చేస్తే మనకి 1 + 5 6 వచ్చింది. 6 + 7 13 వచ్చింది. 13 డినామినేటర్లో ఎంత ఉంది? 2 ఉంది. డినామినేటర్ను యాడ్ చేయకూడదు. డినామినేటర్ అన్నీ సేమ్ కాబట్టి ఒకటేసారి రాసేయాలి అంతే. ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే యాడ్ చేయాలి, డినామినేటర్ని అలానే రాసేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 1/7 ఉంది, 6/7 ఉంది, 23/7 ఉంది. ఇక్కడ అన్ని డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, లేవా? ఎంత ఉంది? 7 ఉంది. కాబట్టి నేను ఫస్ట్ డినామినేటర్ని 7 రాసేసి పైన న్యూమరేటర్లో అన్ని న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నా. 1 + 6 + 23 టోటల్గా 30 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 30/7. ఇది దేనికి ఎగ్జాంపుల్స్? దేనికి ఎగ్జాంపుల్స్? ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చేద్దాం. 1/5, 5/5, 6/5, 7/5 ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంటే మనము వీటిని ఏం చేయాలి? అన్నిటినీ మనము డినామినేటర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పెద్ద లైన్ పెట్టేసి కింద డినామినేటర్ ఏది ఉంటే అది రాసేయాలి. 1 టైమే రాయాలి, డినామినేటర్ని యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. 1 + 5 + 6 + 7. 1 + 5 ఎంత? 6. 6 + 6 ఎంత? 12. 12 + 7 ఎంత? 19. 19/5 ఈజ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2/7 + 5/7 + 1 + 8/7 ఉంది అనుకుందాం. ఓకే, నౌ హౌ టు డూ దిస్ ప్రాబ్లమ్? ఇక్కడ 3
ఫ్రాక్షన్స్ ఏమో ఈక్వల్ డినామినేటర్స్ కలిగి ఉన్నాయి. ఇక్కడ 1 అనేది సింగిల్గా ఉంది, దీని డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. మరి దీన్ని ఎట్లా చేయాలి అన్నప్పుడు చూద్దాం. 2/7 అట్లే రాసుకున్నా, 5/7 కూడా అట్లే రాసుకున్నా. ఇక్కడ 1 నేను ఏమని రాసుకోవచ్చు, 7 డినామినేటర్ వచ్చే విధంగా రాసుకోవాలి. కాబట్టి పైన కూడా 7 రాయాలి. 7/7 ఎంత 1, కాబట్టి నేను 1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 7/7 రాసుకోవచ్చు. ఎందుకంటే నాకు డినామినేటర్ 7 ఈక్వల్ ఉంటే ఈజీగా ఉంటుందని. ప్లస్ 8/7. ఇప్పుడు చూస్తే అన్నిటికీ డినామినేటర్ ఏముంది, 7 ఉంది. అన్నిటికీ డినామినేటర్ ఏముంది, 7 ఉంది. కాబట్టి ఈ న్యూమరేటర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2 + 5 + 7 + 8. 2 + 5 7, 7 7 14, 14 + 8 22/7. 22/7 అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి. 3/14 + 5/14 + 0 + 9/14 ఉంది అనుకుందాం. సో ఇక్కడ జీరోని దేంతో యాడ్ చేసినా ఆన్సర్ ఏమవుతుంది, మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి మనము జీరోను అడిషన్లో ఎలిమినేట్ చేయొచ్చు. జీరోని అడిషన్స్లో మరియు సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు, కానీ మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేసినప్పుడు 80% ఎలిమినేట్ చేయొద్దు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అడిషన్ చేస్తున్నాం కాబట్టి జీరోని ఎలిమినేట్ చేద్దాం. 3/14 + 5/14 + 9/14. డినామినేటర్ ఎంత ఉంది, అన్నిట్లలా 4 ఉంది. సింపుల్గా ఏం చేయాలి, న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 3 + 5 + 9 హౌ మచ్, 17/14. 17/14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 17/14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మనము నెక్స్ట్ ఈ టోటల్గా ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇంకెక్కువ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే. సి హియర్ 1/5, 5/5, 6/5, 7/5. Denominators are all equal. That's why I am writing only one time denominator. When denominators are equal, when we have to do addition, simply you have to addition the numerators. That's why here we will get 19/5, here 22/7, here 17/14. Okay, now like fractions over. Now if denominators of second one, ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్ చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి నాన్న, when we are the explain the unlike fractions, the denominators are not equal. Denominators are not equal or not same. If denominator of all the fractions are not the same, take LCM. LCM means LCM, least కామన్ మల్టిపుల్ అంటాం. దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్లో చాలా ఎలాబరేటెడ్గా ఉంటుంది, థర్డ్ చాప్టర్లో. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ని అడిషన్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఎల్సిఎం గురించి తెలియాలి. కాబట్టి నేను ఎల్సిఎం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, చాలా జాగ్రత్తగా వినండి. ఎల్సిఎం చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. మీకు ఎల్సిఎం రావాలి అంటే మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ ఈ 4 పర్ఫెక్ట్ వస్తేనే మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. అంటే ఎల్సిఎం చేస్తునేటప్పుడు మనకి 4 ఆపరేషన్స్ అనేవి, అంటే అడిషను, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎల్సిఎం గురించి 100% కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూద్దాం ఎల్సిఎం అంటే ఏంటో చెప్తా ఇప్పుడు మీకు. ఎల్సిఎం ఆఫ్ all the denominators and them divide the LCM by each denominator and then multiply the quotient to the numerator. ఓకే. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే దానికన్నా ముందు మనం ఫస్ట్ ఏం తెలుసుకుందాం, అసలు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంట, ఎల్సిఎం తీసుకోవాలి. ఆ ఎల్సిఎం వచ్చినటువంటి ఎల్సిఎంను టోటల్గా డినామినేటర్లో రాయాలి. రాసిన తర్వాత ప్రతి ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్తో ఎల్సిఎంతో కనుక కన్సిడర్ చేసేసి కోషెంట్ ఎంత వస్తుందో ఆ కోషెంట్ను ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్తో మల్టిప్లై చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి ఆ మల్టిప్లికేషన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి డివైడ్ బై డినామినేటర్ రాస్తే మనకు ఆన్సర్ అనేది
వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. మనము ఇప్పుడు అడిషన్స్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చెప్పబోయే కన్నా ముందు మనం ఈ వీడియోలో ఏం చెప్పుకుందాం, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్స్ గురించి మనము డీటెయిల్గా చెప్తాం. మీకు అక్కడ ఇప్పుడు మాత్రం మనకి ఏం కావాలి, మనకు ఎల్సిఎం, హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం అనేది ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇక్కడ డివిజన్ మెథడ్లో మనం ఎల్సిఎం గురించి చెప్పుకుందాం. ఇది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1 ఏమంటున్నాడంటే, మనకి ఇచ్చినటువంటి గివెన్ నెంబర్స్ ఇస్తాడు. మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్ లేదా ఒక నెంబర్ అయినా ఇవ్వచ్చు. మనము ఆ దానిలో ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే స్టెప్ 1 కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంది, రైట్ డౌన్ ద గివెన్ నెంబర్స్ ఇన్ ఏ లైన్ సపరేటింగ్ దెమ్ బై కామాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తున్నాడంటే స్టెప్ 1లో గివెన్ నెంబర్స్, ఈ గివెన్ నెంబర్స్ని ఒక లైన్లో రాయాలి. రాసిన తర్వాత ప్రతి నెంబర్కి ఒకదానికి మధ్యలో ఏం చేయాలి, కామా పెట్టాలి. రైట్ డౌన్ ద గివెన్ నెంబర్స్ ఇన్ ఏ లైన్ సపరేటింగ్ దెమ్ బై కామాస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టెప్ 2, డివైడ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద గివెన్ నెంబర్స్. డివైడ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అట్లీస్ట్ 2 ఆర్ మోర్ గివెన్ నెంబర్స్. మనం తీసుకున్నటువంటి గివెన్ నెంబర్స్లో ఏవైనా 2, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకున్నాం అనుకో, అట్లీస్ట్ 2 అయినా సరే, 3 అయినా సరే, 4 అయినా సరే, 5 అయినా సరే, అట్లీస్ట్ 2 నెంబర్స్ కనుక ఏదో ఒక ప్రైమ్ నెంబర్తో కానీ డివిజిబుల్ అయితే ఫస్ట్ డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసి కింద కోషంట్ రాసుకుంటూ వెళ్ళాలి. కింద ఏం చేయాలి, కోషంట్ రాసుకుంటూ వెళ్ళాలి. అది స్టెప్ నెంబర్ 2. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది, చూద్దాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 ఏమంటున్నాడు, రైట్ డౌన్ ద కోషంట్స్ అండ్ ద అన్డివైడెడ్ నెంబర్స్ ఇన్ ద లైన్ బిలో ద ఫస్ట్. మనం ఫస్ట్ లైన్లో తీసుకున్నటువంటి నెంబర్స్ని ఏదో ఒక ప్రైమ్ నెంబర్తోని మనము డివిజన్ కనుక చేసుకుంటూ వెళ్తే తీసుకున్నటువంటి నెంబర్స్లో ఏవో కొన్ని నెంబర్లు 2 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్లు 2 ఆర్ మోర్ నెంబర్స్ ఏమవుతాయి, డివైడ్ అయ్యి మనకు కోషంట్ని ఇస్తాయి. కొన్ని నెంబర్స్ డివైడ్ కాకపోతే వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అలానే లైన్లో రాసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ 4th పాయింట్ ఏమంటున్నాడు, రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ యూ గెట్ ఏ లైన్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ ప్రైమ్ టు వన్ అనదర్. ఇట్లా ఇదే ప్రాసెస్ని మనం ఎప్పటిదాకా తీసుకొని వెళ్ళాలి అంటే చివరికి అట్లీస్ట్ 2 నెంబర్స్ కూడా మనకి డివిజన్ కాకుండా ఉండేంత మట్టుకు అక్కడ దాకా మనం ఇదే ప్రాసెస్ని తీసుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5లో అలా లాస్ట్ వచ్చినటువంటి అన్ని డివిజర్స్ని మనం ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. డివిజర్స్ని ఏం చేయాలి, మల్టిపుల్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ అనేది గివెన్ నెంబర్స్కి మనకి ఏమైపోతుంది, ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేస్తున్నా, చూడండి. ఎల్సిఎం ఆఫ్ 24, 36, 28, next 42. I want to find out the LCM of these 4 numbers. ఓకేనా, ఈ 4 నెంబర్ల ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పినాం, మనము 4 నెంబర్స్ని లైన్లో రాయాలి. ఇగో 24, ఒక్కొక్క దానికి మధ్యలో కామా పెట్టాలి. 24, 36, 28, 42 రాసినామా. రాసిన తర్వాత ఇలా ఒక లైన్ పెట్టుకోవాలి. లైన్ పెట్టుకొని ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్ని కామాస్తోని దూరంగా కామాస్ పెట్టుకొని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనము ఏదో ఒక ప్రైమ్ నెంబర్తో అన్నిట్లలో అట్లీస్ట్ 2 అన్నా డివిజిబుల్ చూసుకోవాలి. చూద్దాం. ఇందులో అన్నిట్లలో 2తోని మనము చేద్దాం. ఫస్ట్ 2తోని 24లో కోషంట్ ఎంత వస్తుంది, 2 12 ఓకేనా. ఖచ్చితంగా 2 12 24 వచ్చేసింది, రైట్. నెక్స్ట్ 36, 2 18 2 18 36 వచ్చేసింది. నెక్స్ట్ 28, 2 14 నెక్స్ట్ 42, 2 2 2 1 ఇచ్చినటువంటి 4 నెంబర్స్ కూడా మనకు 2తో ఏమైనాయి, డివిజన్ అయినాయి. కాబట్టి అన్నిటినీ నెంబర్ని ఏం చేసిన, డివిజన్ చేసిన. దేంతో
2తో డివిజన్ చేసిన. 2తో డివిజన్ చేస్తే ఈ వచ్చేటువంటి నెంబర్స్ ఏమవుతాయి? కోషన్స్ అవుతాయి. ఏమవుతాయి? కోషన్స్ అవుతాయి. కాబట్టి నేను కోషన్స్ అన్నింటినీ కూడా రాసుకోవడం అయితే జరిగింది. ఇచ్చినటువంటి 4 నెంబర్స్లో ఫస్ట్ కామాలు పెట్టుకుంటూ రాసిన. సెకండ్ స్టెప్ ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ అంటే నేను 2 నెంబర్తో అన్నింటినీ చెక్ చేసుకున్నా. 2 నెంబర్స్ అట్లీస్ట్ 2 డివిజిబుల్ కావాలి, కానీ ఇక్కడ 4 డివిజిబుల్ అయినాయి కాబట్టి అన్నింటినీ కూడా మనం డివిజన్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఏమొచ్చింది? మనకు కోషన్స్ అనేవి వచ్చినాయి. ఆ కోషన్స్ని ఇక్కడ కింద రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ వెళ్తా, మళ్ళీ నెక్స్ట్ 2తోనే చేస్తా. ఎన్ని పోతే అట్లీస్ట్ 2 పోయినా చాలు మనకు ఇక 1's ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 3 నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అయితే కాబట్టి అట్లీస్ట్ 2 అయినా సరే అని మనకు 3 ఉన్నది కాబట్టి మనం చేసుకోవచ్చు. 2తో చేస్తే 2 6 జా 12, నెక్స్ట్ 2 9 జా 18, 2 7 జా 14. ఈ 3 అనేది డివిజన్ అయినాయి కదా, కాబట్టి కోషన్స్ రాసినాం. మరి 21 అనేది డివిజన్ కాదు కదా, కాకపోతే ఏం చేయాలంటే 21 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి, ఏం మార్చకుండా 21ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? మళ్ళీ ఒక 2తో పోతున్నా. 2తోని చెక్ చేసుకుంటా. ఇది 6 అనేది 2తో డివిజన్ అవుతుంది. ఓకే, మరి ఇంకా వేరే అట్లీస్ట్ ఒక నెంబర్ కావాలి కదా. 9 కాదు, 7 కాదు, 21 కాదు. మనకు ఒక నెంబర్ అయితే మాత్రం చేయకూడదు, అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజన్ కావాలి. కానీ ఇక్కడ 2 నెంబర్ డివిజన్ అవుతున్నాయా? అయితే లేవు. కాబట్టి నేను 2ను పక్క పెట్టేస్తాను. నెక్స్ట్ 3తో చెక్ చేసుకుంటా. 3తో 6 వెళ్తుందా? వెళ్తుంది. 3 2 జా వస్తుంది, 3 3 జా 9 వస్తుంది, 3 7 చదువుదా. 3తోని మనకి 3 నెంబర్స్ డివిజన్ అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా? 3తోని డివిజన్ చేస్తున్నా. 3 2 జా 6, నెక్స్ట్ 3 3 జా 9, 7 యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ 3 7 జా 21, 3 7 జా 21. ఎందుకంటే అన్నీ కూడా మనకి ఈ 6 అయింది డివిజను, 9 అయింది, 7 కాలే కాబట్టి 7 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. 21 కూడా డివిజన్ అయింది, ఇది ఎంత? 7తోనే అయింది. నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నా. 2 ఇక్కడ 3తోనే అవుతుందా? 3తోనే ఒకటే అవుతుంది, మనకు మినిమం 2 కావాలి. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ 5తోనే అయితే అసలు 5తో ఏది కాదు. నెక్స్ట్ 7తో చూద్దాం. 7తోనే అయితే కదా, 7 1 జా 7 జా 2 వెళ్ళిపోతున్నాయి కాబట్టి 7తోని రాసుకుంటే 2 పోతుందా? పోదు, 2 అట్లే రాసుకోవాలి. 3 పోతుందా? పోదు, అట్లే రాసుకోవాలి. 7 1 జా 7 1 జా 7 1 జా 7 1 జా. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఏమొచ్చింది? ఈ 2 నెంబర్స్ దేనితోనో ఏ ఒక్కదాంతోనైనా మనకు డివిజన్ అవుతుందా అయినా కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? అయిపోయింది, ఇక క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ LCM ఇది ఈక్వల్ టు ఎట్లా రాయాలో చెప్తాం మీకు, వినండి. ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి, మల్టిప్లై చేసుకుంటూ. ఓకేనా? ఇక్కడ 1 into 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మీరు రాసుకున్నా పర్వాలేదు. 1 into 1 into నెక్స్ట్ 3 మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 into 7 into 3 into 2 into 2 1 into 1 into 3 into 2 into 7 into 3 into 2 into 2 ఇలా రాసుకుంటూ పోవాలి. 1 into 1 ఎంత చేసినా 1 కాబట్టి ఇక్కడ 3 into 2 into 7 into 3 into 2 into 2 చూద్దాం ఇక్కడ ఎంత అవుతుంది అనేది. 2 2 జా 3 2 జా 1 3 జా 3 3 2 జా 6 6 7 జా 42 42 3 జా 42 3 జా 126 126 2 జా 126 2 జా 252 252 2 జా 504. LCM how much here? 504. గివెన్ నెంబర్స్కి మనకి LCM ఎంత వచ్చింది? 504 అనేది రావడం అయితే జరిగింది. మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చా, చూద్దాం. ఇంకో 2 చూద్దాం, మీకు అర్థమైపోతుంది. చూడండి, LCM ఆఫ్ 16, 24, 36, 54 చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేసుకున్నానా? ఒక లైన్ మీద 16ని 24ని 36ని 54ని కామాస్ పెట్టి వేరు చేసుకున్నా. తర్వాత నేను 2తో చెక్ చేసుకున్నా. 2తో అన్నీ కూడా డివిజన్ అవుతున్నాయి కాబట్టి 2 8 జా 16 కోషన్ రాసుకున్నా. 2 12 జా 24 కోషన్ 12 వచ్చింది రాసుకున్నా. 2 18 జా 36 18 అనేది కోషన్ వచ్చింది రాసుకున్నా. 2 27 జా 54 ఇక్కడ కోషంట్ అనేది రాసుకున్నా. ఈ 4 కూడా ఈజీగా డివిజన్ అయ్యాయి కాబట్టి 4 నో ప్రాబ్లం రాసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ 2తో తీసుకున్నా. అప్పుడు 4 అనేది కోషంట్ వచ్చింది, 6 అనేది కోషంట్ వచ్చింది, 9 అనేది కోషంట్ వచ్చింది. కానీ 27 అనేది 2తో డివిజన్ అవుతుందా? కాదు. కాకపోతే ఏం చేయాలి? దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే రాసుకున్నా. ఈ 3 ఏమో కోషంట్ వచ్చినాయి, ఒకవేళ ఇది డివిజన్గా అవుతలేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకున్నా. నెక్స్ట్ ఏం చేసిన? 3తో చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసిన? 3తో చేసిన. మళ్ళీ 2తో చేసిన. 2తో చేస్తే 2 4 ఎంత ఉంది? 2 వచ్చింది. ఇక్కడ కోషంట్ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ
9 వచ్చింది. ఇక్కడ 27 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. ఇక్కడ 9 అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. ఓకేనా, ఓన్లీ ఇక్కడ 2 నెంబర్స్ మాత్రమే డివిజన్ అయినాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే 2తో చెక్ చేసిన, కానీ 2తో ఓన్లీ ఒక 2 మాత్రమే వెళ్తుంది. 3, 9, 27 వెళ్ళట్లేదు. మనకు మినిమం రెండు క్యాన్సిల్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ 3 నెంబర్ తీసుకున్నా. 3 నెంబర్ తీసుకున్నా 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. 3 1 జా 3 3 జా 3 9 జా చూసుకున్నా. మళ్ళీ మనకి ఏమొచ్చింది 2 1 3 9 మిగిలింది. ఇందులో కూడా మినిమం ఏవైనా 2 నెంబర్స్ అనేవి దేంతో అయినా కూడా డివిజన్ కావాలి. ఇప్పుడు 3తో డివిజన్ అవుతుందా చూసుకున్నా. ఈజీగా అవుతుంది, 3 అవుతుంది 9 అవుతుంది. కాబట్టి 3 1 జా 3 3 జా చూసుకున్నా. ఇప్పుడు వచ్చినటువంటి లాస్ట్ ఎంత ఉంది, 2 1 1 3 ఉంది. ఈ నాలుగిట్లలో ఏ రెండు కూడా ఏదేంతో కూడా డివిజన్ కావు. అప్పుడు అక్కడికి ఆపేసి మల్టిపుల్ చేసిన. ఇక్కడ నుంచి 3 × 1 × 1 × 2 × 3 × 3 × 4 2 × 2 × 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 432 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 15 24 32 45 అడుగుతున్నాడు. సేమ్ ఫస్ట్ స్టెప్లో అన్నింటినీ కామల్ పెట్టి రాసుకున్నా. తర్వాత నేను 2తో చెక్ చేసుకుంటే 15 అనేది 2తో వెళ్ళదు, 45 కూడా వెళ్ళదు, కానీ 24 32 వెళ్తుంది. కాబట్టి మనం మినిమం 2 వెళ్ళాలి కాబట్టి మనం తీసేసుకున్నాం 2ని. 15 యాజ్ ఇట్ రాసుకున్నా. 24 అనేది కోషంట్ 12 వచ్చింది. 32తో కోషంట్ 16 వచ్చింది. 45 యాజ్ ఇట్ రాసేసుకున్నా. మళ్ళీ 2తో చెక్ చేసుకున్నా. మళ్ళీ 2 నెంబర్లు అనేది డివిజన్ అవుతుంది కాబట్టి 15 యాజ్ ఇట్ రాసుకున్నా. 2 6 జా 2 8 జా రాసుకున్నా. 45 యాజ్ ఇట్ రాసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ 2తో చూసుకున్నా, ఎందుకంటే మళ్ళీ 2 కూడా ఈ రెండు కూడా 2తో వెళ్తాయి కాబట్టి 15 యాజ్ ఇట్ రాసుకున్నా. 2 3 జా 2 4 జా 45 రాసుకున్నా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 2తో చేద్దాం అనుకుంటే ఇందులో 4 నెంబర్స్లో ఎనీ 2 నెంబర్స్ అయినా మనము డివిజన్ కావాలి కాబట్టి, కానీ అవ్వట్లేదు కాబట్టి నేను 2ని పక్క పెట్టేసి 3తో తీసుకున్నా. 3 తీసుకుంటే 3తో 15 పోతుంది, 3 పోతుంది, 45 పోతుంది. కాబట్టి 3 5 జా 15, 3 1 జా 3, 4 యాజ్ ఇట్ ఈస్, 3 15 జా 45. నెక్స్ట్ ఏం మిగిలింది, 5 మిగిలింది, 1 మిగిలింది, 4 మిగిలింది, 15 మిగిలింది. ఇందులో 3తో పోతలేదు, 2తో పోతలేదు. నెక్స్ట్ ఏంలో పోతుంది, మరి 5లో పోతుంది. 5 ఇక్కడ ఉంది, 15 ఉంది కాబట్టి 5తో తీసుకున్నా. 5 1 జా 1కు 1 అలానే రాసుకున్నా. 4కు 4 అని రాసుకున్నా. 5 3 జా 15 రాసుకున్నా. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఇక్కడ నుంచే చేసుకుంటూ పోవాలి, మల్టిప్లై చేసుకుంటూ. 3 × 4 × 1 × 1 × 5 × 3 × 2 × 2 × 2 టోటల్గా మనం అన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 1440 అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు మల్టిప్లై చేయండి, అంతే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నానా. మనము ఇంకా ముందు చాలా చాప్టర్స్ ఉన్నాయి. మనకు నవోదయ అండ్ సైనిక్లో 40 చాప్టర్స్ ఉన్నాయి. మనం ఇంకా సెకండ్ చాప్టర్లోనే ఉన్నాము. మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఇది కేవలం నవోదయ గురించి కాకుండా మ్యాథమెటిక్స్ బాగా ఫౌండేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు. ఓకేనా, థ్యాంక్ యూ.